హాయ్ గైస్. ఈ వీడియోలో మనం టెస్ట్ వేరియబుల్ గురించి తెలుసుకుందాం. మనం ప్రీవియస్ వీడియోలో ఏంటంటే వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం. ఆ వేరియబుల్స్లో మనం వాట్ కైండ్ ఆఫ్ వేరియబుల్స్ వీ హ్యావ్, తర్వాత వచ్చేసరికి మనము వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆర్గ్యుమెంట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇవి మొత్తం చూసాను అనమాట. వేరియబుల్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఈ రెండింటి గురించి మనం ప్రీవియస్ వీడియోలో చూసాం అనమాట. ఈ వీడియోలో వచ్చేసరికి టెస్ట్ వేరియబుల్స్ అనమాట. సో టెస్ట్ వేరియబుల్స్ ఏంటంటే టెస్ట్ వేరియబుల్స్ అంటే నథింగ్ బట్ స్ట్రింగ్ అనమాట, స్ట్రింగ్ వాల్యూస్ అనమాట, టెస్ట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏ టెస్ట్ స్ట్రింగ్ వేరియబుల్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ దట్ క్యాన్ స్టోర్ ఓన్లీ స్ట్రింగ్స్. ఇక్కడ ఏంటంటే మన స్ట్రింగ్స్ వాల్యూస్ ఓన్లీ మనము ఈ టెస్ట్ వేరియబుల్లో మనం క్రియేట్ చేసి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దీస్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ కెన్ బి use it to store any information such as employee name కానీ యూజర్ నేమ్ కానీ అండ్ ఎనీ అదర్ స్ట్రింగ్. ఏ స్ట్రింగ్ అయినా కానీ మనము స్ట్రింగ్ వాల్యూస్ మొత్తాన్ని ఈ యొక్క వేరియబుల్లో మనం స్ట్రింగ్ టెస్ట్ వేరియబుల్స్ కానీ స్ట్రింగ్ వేరియబుల్స్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంకో నోట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్ స్ట్రింగ్స్ ఇన్ Uipath హ్యావ్ టు బి ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ద కొటేషన్స్. సో ఏం లేదు, మన ఏ వాల్యూ ఇచ్చినా కానీ either it is number or text or any something, ఏది వచ్చినా కానీ కొటేషన్స్ మధ్యలో ఇస్తే Uipath అనేది దాన్ని స్ట్రింగ్ కన్సిడర్ చేస్తుంది అనమాట. సో ఇదనమాట. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ వీడియోలో మనం ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఒక యూజర్ ఇన్పుట్ కావాలా. యూజర్ ఇన్పుట్ అనేది యూజర్ నేమ్ అనేది, యూజర్ నేమ్ కాదు నేమ్ అనేది, నేమ్ అనేది నేను యూజర్ ఇన్పుట్గా తీసుకుంటాను. ఆ తర్వాత నేనేం చేస్తాను, డిస్ప్లే ఏంటంటే అవుట్పుట్ ఎలా డిస్ప్లే చేయాలంటే హలో అని చెప్పేసి హలో తర్వాత స్పేస్ ఇచ్చేసి యూజర్ ఇన్పుట్ ఉండదు కదా, నేమ్ అనేది వేరియబుల్ నేమ్ అనేది నేను డిస్ప్లే చేయాలి. నేమ్ అనేది ఇలా డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో ఇదనమాట. సో మనం ఇంప్లిమెంట్ చేద్దాం Uipathలో. సో సీక్వెన్స్ యాడ్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే గైస్ మనకు ఒక వాల్యూని స్ట్రింగ్కి అసైన్ చేయాలంటే మనం ఇక్కడ వేరియబుల్ ప్యాన్లో ఉంది కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఈ వేరియబుల్ ప్యాన్లో మనం క్రియేట్ చేసి ఒక వేరియబుల్ని వేర్_నేమ్ అని ఇచ్చేసి ఇక్కడ కూడా డైరెక్ట్గా మన డిఫాల్ట్ వాల్యూ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ రామా అని ఇచ్చేసాను. సో యూజర్ నేమ్ అనేది రామా అని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే మెసేజ్ బాక్స్ మనం డిస్ప్లే చేద్దాం, డిస్ప్లే అవుతుందో లేదన్నది. వేర్ నేమ్, సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మనకి ఇక్కడ రామా అని డిస్ప్లే అవ్వాలన్నమాట. సో రామా అనేది డిస్ప్లే అయింది. సో ఇలా వన్ మెథడ్ అనమాట. ఇలా కూడా మనం ఒక వేరియబుల్కి వాల్యూని అసైన్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం అసైన్ అనే యాక్టివిటీ ఉంది కదా, అసైన్ అనే యాక్టివిటీని యాడ్ చేసి ఇలా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వేరియబుల్ నేమ్ అనేది ఇచ్చేసాము. ఇక్కడ మనం ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్ వాల్యూ రామా, ఏమి వాల్యూ ఇక్కుంటే బట్ మన వాల్యూ నెక్స్ట్ వాల్యూ అనేది అసైన్ చేస్తున్నాను అనమాట. సో లేటెస్ట్ వాల్యూ, సో సీత అని ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకి సీత అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో చూద్దాం. సీత చూసారు కదా, ఆల్రెడీ డిఫాల్ట్ వాల్యూని రీప్లేస్ చేస్తాను. సో ఇలా అనమాట వాల్యూస్ని మనం ఆ వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏంటంటే యూజర్ ఇన్పుట్ తీసుకుందాం అనుకుంటున్నా. అసైన్ వాల్యూని ఈ యాక్టివిటీని కామెంట్ చేస్తున్నా.
కామెంట్ చేయాలంటే కంట్రోల్ డి ఉంటుందన్నమాట షార్ట్ కట్ వాల్యూ. లేకుంటే దాన్ని రైట్ క్లిక్ ఇస్తే రైట్ క్లిక్లో కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది డిజేబుల్ అని. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ ఏం చేస్తానంటే యూజర్ ఇన్పుట్ కావాలా. సో ఇన్పుట్ డైలాగ్ అనేది ఇన్పుట్ డైలాగ్ యాక్టివిటీ కావాలా. సో యాడ్ చేశాను. సో ఇక్కడ నేనంటే డైలాగ్ టైటిల్ ఇవ్వాలి కదా, నేమ్ ఇన్పుట్ లేబుల్ వచ్చేసరికి ఎంటర్ యువర్ నేమ్, లేకుంటే ఎంటర్ నేమ్ అనేవి ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను ఆల్రెడీ వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి కదా, ఈ వాల్యూని యూజర్ నుంచి వచ్చిన వాల్యూని స్టోర్ చేసుకోవాలి. సో వేరియబుల్ అనేది ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కాబట్టి వేర్ నేమ్ అనేది ఇచ్చేసాం, వేరియబుల్ నేమ్ అనేది ఇచ్చేసాం. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాం, బట్ ఇక్కడ నేను ఏంటంటే సమ్ చేంజెస్ చేస్తా. అవుట్పుట్ మనం ఇక్కడ మనం అనుకున్నాం కదా హలో, తర్వాత వేరియబుల్ నేమ్ అనేది. సో దానికోసం ఏంటంటే హలో కామా స్పేస్, తర్వాత ఇక్కడ ప్లస్ వచ్చి ప్లస్ వేరియబుల్ నేమ్ అనమాట. వేరియబుల్ డాట్ టు స్ట్రింగ్ ఆల్రెడీ స్ట్రింగ్లో ఉంది, సో నో నీడ్. బట్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఇవ్వడం మంచిది. స్ట్రింగ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఎక్స్క్లమేటరీ మార్క్ కూడా ఇద్దాం అనుకున్నాను. సో ఇది ఇచ్చేసాను అనమాట. సో ఇదనమాట. సో ఇది గైస్ కోడ్ కంప్లీట్ అయింది. సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది. యూజర్ నుండి ఇన్పుట్ తీసుకుని మెసేజ్ బాక్స్లోకి వెళ్ళేసి మెసేజ్ బాక్స్లో మనం వేరియబుల్ ఎక్కడ వాడామో అక్కడ వేరియబుల్ దగ్గర ఇది డిస్ప్లే చేస్తాం అనమాట. సో ఇది గైస్ నేమ్ వచ్చేసరికి నేను రామ ఇస్తున్నా. ఓకే, సో చూసారు కదా హలో రామ అని చెప్పేసి వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేద్దాం, టెస్ట్ చేద్దాం. సీత అనమాట. సో ఇదనమాట. సో ఇది గైస్. సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనం ఇంటీజర్ అంటే నెంబర్ వేరియబుల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నెంబర్స్ వేరియబుల్లో వచ్చేసరికి ఇంటీజర్స్ వస్తాయి, తర్వాత డబుల్ అనేది కూడా వస్తుంది అనమాట. సో నెంబర్స్ ఇంటీజర్ 32 ఉంది, ఇంటీజర్ 16 ఉంది, ఇలా ఉన్న డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో వాటి గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.